నిర్ణయం తీసుకుంటాం. అది ఒక అవినీతి చక్రవర్తి నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం, ఒక రాజధానిలా చేసుకున్నాడు ఆయన. దాన్ని ఏ రకంగా ఉపయోగించాలనేప్పుడు టూ బిగ్ అయిపోయింది, టూ లార్జ్ అయిపోయింది, ఆ లార్జ్ స్కేల్లో ఉంది అది. దాన్ని ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా త్వరలోనే మేము ముందుకు వస్తాం. దాన్ని మనం ఏ రకంగా వాడాలనేటువంటి దాంట్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీని మీద కూడా రివ్యూ జరిగిందండి ముఖ్యమంత్రి గారితో. దీని మీద ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే, మరీ ఎక్కువ టైం అక్కర్లేదు, ఇంకో నెల 2 నెలల్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఎలాగ దాన్ని వాడుకలోకి తీసుకోవాలనేది ఆలోచిస్తాం. ఇప్పుడు ఏమైపోయిందంటే అది మాకు అనిపించేది ఏంటంటే దేనికి వాడదామన్నది టూ బిగ్ అయిపోతుంది, దేనికి ఉపయోగించాలన్నా టూ బిగ్. కాకపోతే ఇక చివరికి ఏం చేయాలంటే ఒక అవినీతికి పరాకాష్ఠగా ఒక వ్యక్తి చేసినటువంటి మాన్యుమెంట్ తాలూకు అది చూపించడానికి ఒక మ్యూజియంలో పెట్టాలి దాన్ని. ఇంక చివరికి దాని ప్రకారం చేయాలి. అంటే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి తాలూకు వివరాలను చూపించడానికి ఒక ఎగ్జిబిషన్లా పెట్టాలి తప్పితే ఇంక దేనికి ఇలా కనపట్లేదు అది. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సీరియస్గానే ఆలోచిస్తున్నాం దీని మీద. అందుకే దాని మీద ఒక పూర్తి స్థాయి నిర్ణయం వచ్చే వరకు నేను మీతో షేర్ చేసుకోలేదు.